చూడా ప్రజల పాలన తోడరైతన్నల గుండెకాడ. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఒక సంవత్సరము పూర్తయింది. ఈ ఒక్క సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుంచాలనే దృక్పథంతో చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైన నారాయణఖేడ్లో విద్య, వైద్యం మరియు వ్యవసాయానికి ప్రాముఖ్యతనిస్తూ విద్య గురించి మీరు అందరూ చూసినారు. ఫస్ట్ లిస్ట్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదొకటే కాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఐటీఐ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పీజీ కోర్సు కూడా వచ్చే సంవత్సరం నుండి మనము ప్రారంభించుకోబోతా ఉన్నాం. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి స్కిల్లో ట్రైనింగ్ ఇచ్చి నిరుద్యోగులకు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మరి గౌరవనీయులు మంత్రి శ్రీధర్బాబు గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సుమారు 12 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా విద్యాపరంగా స్కూళ్ళల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నా పేరు నందిని. నేను జెడ్పీహెచ్ఎస్ అనంతసాగర్లో 10th క్లాస్ చదువుతున్నాను. మండల్ నారాయణఖేడ్, జిల్లా సంగారెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు మాకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చారు. టాయిలెట్స్, డెస్క్స్, డిజిటల్ బోర్డ్స్, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్ తరఫు నుండి మీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే. ఈరోజు మనం నారాయణఖేడ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఈ జూనియర్ కాలేజ్కి ఒక ప్రత్యేకత ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ కాలేజ్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, అలాగే 3rd, 4th ఆ తర్వాత ర్యాంకులు కూడా వచ్చాయి. మనతో పాటు కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్తో అడిగి తెలుసుకుందాం. గత సంవత్సరం మాకు స్టేట్ లెవెల్లో ర్యాంకులు రావడం జరిగింది. ఎంపీసీలో అక్షయ రాథోడ్ అని 467 మార్కులు అవుట్ ఆఫ్ 470కి. అట్లాగే బైపీసీలో బైజా సభ అనే అమ్మాయికి 440కి 437 మార్కులు ఓకే సాధించి మేము ఇవాళ స్టేట్ లెవెల్లో బైపీసీ, ఎంపీసీలో స్టేట్ టాప్ ర్యాంకులతో ఉన్నాను. ఒక గవర్నమెంట్ కళాశాల అయినప్పటికీ ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించడం. ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరం మీ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఈ నారాయణఖేడ్లో ఈ జూనియర్ కళాశాలలో కాకుండా లైబ్రరీలో కూడా వస్తువులు, ముఖ్యంగా రెనోవేషన్ లాంటి, ప్రభుత్వ పుస్తకాలు లాంటి, అలాగే ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది అంటారు? సార్, మన నారాయణఖేడ్కు సంజీవ్ రెడ్డి గారు ఒక విద్యావంతుడు, ముఖ్యంగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్, సర్జన్ డాక్టరు ఎమ్మెల్యే కావడం నారాయణఖేడ్ ప్రాంతానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం సార్. అందులో ఆయన ఎడ్యుకేషన్ పట్ల ఆయనకున్న ఆసక్తి మేము ఆయన ఎన్నికైన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం సార్. అనేక స్కూల్స్లలో ఆయన ఎడ్యుకేషన్ అంటేనే ఆయనకు పిల్లలందరినీ విద్యావంతులు చేయడమే ఆయన కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సార్. అందులో భాగంగా అనేక స్కూళ్ళు తిరిగాడు. అనేక స్కూళ్లకు లైబ్రరీల కోసం, ముఖ్యంగా లైబ్రరీ, ఎందుకంటే విద్యార్థులకు చదువుకోవడానికి బుక్స్ కొనడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లైబ్రరీ ఉన్నట్టయితే, గవర్నమెంటే ప్రొవైడ్ చేసినట్టయితే విద్యార్థులు చదువులో ముందుంటారని ఆయన దృక్పథం చాలా మంచి దృక్పథం సార్. అందులో భాగంగా మా కాలేజీకి కూడా దాదాపు 2 కోట్ల రూపాయల నిధుల లైబ్రరీ శాంక్షన్ చేయించడం మాకు చాలా విలువైనది సార్. అది మా కళాశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, అధ్యాపకుల తరఫున మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. నా పేరు మెరుగు రాములు. సో నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పట్లల సంజీవ్ రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు ఎటువంటి అవస్థలు ఉండకూడదని, బాధలు ఉండకూడదని కళాశాల ముందర బస్ షెల్టర్ను నిర్మించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇంతవరకు కళాశాల నిర్మించి కళాశాల నిర్మాణంకు వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రాలేదు. సో ఆ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెంటర్ను కూడా కళాశాలలో పెట్టడం జరిగింది. ఈ సంవత్సరమే మన ఎమ్మెల్యే సహకారంతో సెంటర్ను ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో లైబ్రరీని ఏర్పాటు జరిగింది. లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలు, 1 లక్ష రూపాయలు విలువ చేసే పుస్తకాలను కొద్ది రోజుల ముందునే మా కళాశాలలో ప్రారంభించారు. నమస్తే. నారాయణఖేడ్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది యూత్ ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాబోతుంది. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఇంతకుముందు
ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మా యూత్ కోసం అని చెప్పేసి ఇట్లాంటి ప్రపోజల్ తీసుకొని వద్దామని చెప్పేసి ఎవరు అనుకోలేదు. బట్ ఇప్పుడు ఎవరైతే ఈ సార్ వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు వాళ్ళు తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. దీంతో మన దగ్గర ఎవరైతే యూత్ ఉన్నారో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో ఇంటర్ తర్వాత ఏదో కరెక్ట్ ప్రాపర్గా వర్క్ లేకుండా ఏదో అక్కడ హైదరాబాద్ అని చెప్పేసి మళ్ళీ బీదర్ అని చెప్పేసి పోతున్నారు. అదే మనం ఇది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తుందో ఇది ఓపెన్ అయిపోతే మనకి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ దగ్గర మైండ్లో ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి అనుకో అవి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. ఏడాది జెండా ఎత్తుక తెలంగాణ చూడా ప్రజల పాలన